ఏంటి రాజకీయంగా మీ అంతిమ లక్ష్యం ఏంటి? అంతిమ లక్ష్యం అనేది భారతదేశ గమనంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడంలో ఎంతో కొంత పాత్ర నాది ఉండాలి. ఎంతో కొంత ఎంత పాత్ర ఉన్నా కూడా సరిపోతుంది. సంతోషం. ఓకే, అంటే మీరు రేపంటే కూటమిలో భాగస్వామి అన్నారు. మీరు గెలిచి వెళితే మోదీ గారితో మీ ప్రయాణం అంటే పార్లమెంట్ సార్ ఇప్పుడు ఇష్యూస్ మాట్లాడటం, ఒక ఇష్యూని రైజ్ చేయటం, ఓకే, ఆ ఇష్యూకి సొల్యూషన్ కూడా మనం ప్రొవైడ్ చేయగలగటం, ఓకే, దాన్ని ఒక ప్రాపర్ పార్లమెంటరీ బాడీకి అప్పచెప్పటం. బెస్ట్ పార్లమెంటరీ అని అనిపించుకోవాలని ఉందా? ఇట్ ఈస్ నాట్ అబౌట్ బెస్ట్ అని కాదు, పబ్లిక్కి ఉపయోగపడేది. అదే మీరు అడగాలనుకున్న అడిగితేనే కదా అక్కడ ఉంటే దాంట్లో. అదే మీకు చెప్పేది. ఇప్పుడు నాకు బెస్ట్ కావాలి, అవార్డులు కావాలి, పదవి కావాలి. మీకు అవార్డులు వచ్చినట్లుండే కదా, ఆ పదవులు కావాలనే యాంగిల్ నేను చేయనంటున్నా. ఓకే, ఎంతసేపటికి ఏ విధంగా మనం ఒక ప్రాబ్లంని సాల్వ్ చేయగలం. ఓకే, బై ప్రోడక్ట్స్ అనేవి అవన్నీ కదా నెక్స్ట్. ఓకే, ఫైనల్గా గుంటూరు పార్లమెంటులో ఉన్నటువంటి మీ ఓటర్స్కి పెమ్మసాని చంద్రశేఖర్గా ఏం అభ్యర్థిస్తారు, ఏం చెప్తారు? ఒకటే చెప్తాను నేను, గుంటూరు పార్లమెంట్ ప్రజలందరూ కూడా గర్వంగా చెప్పుకునే విధంగా, మీరు తలెత్తుకొని చెప్పుకునే విధంగా, మీ సమస్యల మీద నిజంగా పోరాటం చేసే వ్యక్తిగా నేను ఉంటా. నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను, అందరూ గుంటూరు వైపు చూస్తారు అని. నిన్న నామినేషన్ వేసిన రోజే ఎంటైర్ ఇండియన్ మీడియా అంతా కూడా, నేషనల్ మీడియా అంతా కూడా గుంటూరు గురించి ఫస్ట్ టైం మాట్లాడింది. అవును, మాట్లాడింది కదా. గుంటూరు పార్లమెంట్లో నామినేషన్ వేసిన దాని గురించి మాట్లాడాల. సరే, ఏదైనా అది కూడా అంటే ఈ ప్రాంతం నుంచి ఒక ధర్మబద్ధంగా, నీతి నిజాయితీగా, ధైర్యంగా ఒక వ్యక్తి అంత చూపించగలిగాడని చూపించారు. అంటే ఏంటి, దట్ ఇట్ సెల్ఫ్ ఎంతమంది చూపించగలుగుతున్నారు ఈ రోజున? చూపించలేరు కదా. కూడా ఇక్కడ ఉన్న పొలిటీషియన్ కార్లు లేవంటారు, ఇల్లు లేవంటారు, బండ్లు లేవంటారు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆల్రెడీ ఐ వన్. అదే మీ స్టాండ్. అదే ఆ విధంగా ప్రతి పార్లమెంట్ సెషన్లోకి వెళ్ళినప్పుడు, నా వాయిస్ మాట్లాడినప్పుడు గుంటూరు గళ వినపడతా ఉంటుంది. ఓకే, గుంటూరు కారం సత్తా చూపిస్తారా? కారం అని నేను అన్ను, సమస్యల మీద మాట్లాడతా. సమస్యల మీద అర్థవంతంగా, బ్యాలెన్స్డ్గా, ప్రాక్టికల్గా సొల్యూషన్ వచ్చే విధంగా మాట్లాడతా. ఓకే, అంతే. గుంటూరు పార్లమెంట్ని ది బెస్ట్ పార్లమెంటరీగా తీర్చిదిద్దుతారు అనేది నా గోల్. అది దట్ ఈస్ మై పర్సనల్ అంబిషన్, పర్సనల్ గోల్. ఓకే.